హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబుర్లు. ఈరోజు వీడియోలో నేను అవకాడో జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక అవకాడోని తీసుకొని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. నేను దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వాడుతున్నానండి. ఇవి పూర్తిగా ఆప్షనల్. ఒక బాదం పప్పు కూడా వాడుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇలా నచ్చితే ఇలా అయినా ట్రై చేయండి. ముందుగా అవకాడోని కట్ చేసుకొని దాంట్లో ఉండే గుజ్జు లాంటి పదార్థాన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి. అది ఒట్టిగా తినడానికి బాగోదండి. ఈ అవకాడో ఇలా జ్యూస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసరికి అగారో స్లో జ్యూసర్ వాడుతున్నానండి. మీరు నార్మల్ జ్యూసర్లో అయినా ఈ విధంగానే చేసుకోవచ్చు. ముందుగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కొంచెం మిల్క్ వేసుకొని జ్యూస్ చేసుకోవాలండి. తర్వాత మనం తీసి పెట్టుకున్న అవకాడో గుజ్జును కూడా దాంట్లోనే వేసుకొని పట్టుకోవాలి. ఈ జ్యూసర్లో చాలా ఈజీగా జ్యూస్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా హీట్ కూడా అవ్వదు. దాంట్లోనే ఉన్న పోషకాలన్నీ మనకి అలానే అందుతాయి. పాలు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ట్యాప్ ఓపెన్ చేసేస్తే ఆ జ్యూస్ అంతా ఆ బౌల్లోకి వచ్చేస్తుందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక మనం సర్వ్ చేసుకొని తాగేయటమే. ఇది ఒక గ్లాస్లో పోసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్